Hi, welcome to Creative Analysis. Today's topic is elocution marks in DC's and DR's chapter and Max 1B Inter first year. The main topic name is direction, cosine, sums in 7 marks. So let's start the video. ఇక్కడ చూసినట్లయితే మనం ఇవాళ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ find the direction cosines of two lines which are connected by the relations L plus M plus N is equal to 0 and the Mn minus 2n minus 2Lm. సో మనం ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, 2 లైన్స్, 2 పాయింట్స్ ఆర్ 2 లైన్స్. L plus M plus N is equal to 0 as taken as equation 1 and Mn minus 2nl minus 2Lm is equal to 0 take as ఈక్వేషన్ నెంబర్ 2. సో మనం ఈక్వేషన్ 1ని L is equal to minus M minus N గా రాసుకోవచ్చు బై ట్రాన్స్పోజింగ్ మెథడ్. L plus M plus N is equal to 0 written as L is equal to minus M minus N. తర్వాత మనం ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. దేనిలో అయితే Mn minus 2n minus 2Lm is equal to 0లో ఈక్వేషన్ 1 అంటే L is equal to minus M minus N సబ్స్టిట్యూట్ చేస్తాము. సో మనం అప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి వచ్చిన వాల్యూ ఏంటంటే Mn minus 2n minus M minus N minus 2 of minus M minus N M is equal to 0. మనం మల్టిప్లికేషన్ చేసిన తర్వాత Mn minus 2Mn plus 2n square is equal to 0. మనం ఈ 2m square plus 5mn plus 2n square is equal to 0ని కామన్ తీసేయంగా 2m plus n, therefore 2m plus n is equal to 0, m plus 2n is equal to 0. సో మనం బై ట్రాన్స్పోజింగ్ మెథడ్ 2m is equal to minus 1n అంటే 2m is equal to minus n, 2m is equal to minus n. తర్వాత m plus 2n is equal to 0, m is equal to minus 2n, therefore m is equal to minus 2n. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే మన ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూస్ని రూట్ ఆఫ్ 1/√ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూని కనుక్కోవాలి. ఇది లాస్ట్లో, ఇప్పుడే కాదు, మనం నెక్స్ట్ స్టెప్లో కనుక్కోవాలి. తర్వాత మనం మనకి ఈ రెండు ఉన్నాయి కదా, సో కేస్ 1 ఏం చూస్తాము, ఫస్ట్ కేస్ 1 తీసుకున్నాం అంటే ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, కేస్ 2 అంటే ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. అదేంటంటే 2m is equal to minus n. ఇక్కడ చూసినట్లయితే మనకి L దట్ మీన్స్ L is equal to minus m minus n అంటే ఇలాగా కేస్ 1లో కూడా L is equal to minus m plus 2n, ఇక్కడ minus n ప్లస్లో plus 2n వచ్చింది. L is equal to n is to m, L is to m is to minus n, ఎందుకంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, అందుకే minus n వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే తర్వాత 1, 1 -2 అంటే L ప్లేస్లో 1, M ప్లేస్లో 1, మైనస్ N ప్లేస్లో -2. సో 1, 1 -2. ఇక్కడ కూడా సేమ్ మనం కేస్ 2ని అంటే ఈ ఈక్వేషన్ ఈ వాల్యూని తీసుకొని చేస్తే minus M is equal to minus 2n, minus cancel, therefore L is equal to minus of minus 2n is of minus n is of n. L is to minus M is to n. అప్పుడు మనం మైనస్ వాల్యూ ఇక్కడ వచ్చింది కాబట్టి -2 వేసుకోవాలి. 1 -2 1. సో ది డైరెక్షన్ cosines ఆఫ్ ది గివెన్ యాంగిల్ ఆర్ ద డైరెక్షన్ cosines ఆఫ్ గివెన్ యాంగిల్ ఆర్. మనం ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఈ ఫార్ములా చెప్పాను, అందుకే పక్కన చెప్పాను, 1/a plus b plus c. ఇక్కడ a plus b plus c. ఇక్కడ చూసినట్లయితే 1 + 1 + 4 తీసుకుంటాం. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది, √6. సో √6 డైరెక్షన్ cosine ఫర్ ది గివెన్ యాంగిల్స్ ఆర్ ఫస్ట్ డైరెక్షన్ cosine అండ్ సెకండ్ యాంగిల్ డైరెక్షన్ cosine. 1/√6 minus 2/√6. ఇక్కడ ఈ ఈక్వేషన్ అయిపోయింది, అదే ఈ పాయింట్స్ అయిపోయినాయి, ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి. 1/√6 minus 2/√6. తర్వాత 1/√6 minus 2/√6, ఎందుకంటే ఈ -2 ఇక్కడ ఉంది కాబట్టి మిడిల్ తీసుకున్నాం, ఇక్కడ -2 ఇక్కడ ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాం. 1/√6 minus
2/√6, 1/√6. So this is the question. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వేషన్ అదంటే క్వశ్చన్ 2, ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ ద టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై relations L plus M plus N is equal to 0 and the 2mn plus 3nl minus 5ml is equal to 0. Show that they are perpendicular. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మన కండిషన్ show that they are perpendicular. మనం ఇది తీసుకోవాలి, ఇది ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. సో సొల్యూషన్, given lines are L plus M plus N is equal to 0 and second line is 2mn plus 3nl minus 5ml is equal to 0. మనం ఈక్వేషన్ 1గా తీసుకుంటాం, ఈక్వేషన్ 2గా తీసుకుంటాం, ఈక్వేషన్ 1ని L is equal to -m-n గా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ 1కి క్వశ్చన్ 2కి చాలా వరకు డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ మెథడ్ వరకు మొత్తం సేమ్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2, 2mn plus 3nl minus 5mlలో మనం ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇస్తాము. అలా ఇప్పుడు ఏమొస్తుందంటే 2mn plus 3n minus m into minus n ఇంటూ -5m minus n. తర్వాత మనం దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 5m² plus 4mn minus 3n² is equal to 0 వస్తుంది. తర్వాత మనం ఈ అన్నిటినీ అంటే 5m² plus 4mn minus 3n² by is equal to 0 by n² చేస్తాం అన్నిటికీ. అంటే 5m² by n² plus 4mn by n² minus 3n² by n². తర్వాత మనం క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత అంటే 5ని బయటికి తెస్తాము. 5ని బయటికి తెచ్చిన తర్వాత కామన్ అవుతుంది m ఇంటూ n², m ఇంటూ m² by n² హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 4mnని క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే 4mnని క్యాన్సిల్ చేస్తాము, అప్పుడు స్క్వేర్ పోతుంది. 4m by n అంటే 4 బయటకు వస్తుంది, అప్పుడు m/n అవుతుంది. మైనస్ 3n² కదా, n² క్యాన్సిల్, therefore 3 left is equal to 0. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ రాయాలి, దీనికి దగ్గర ఒక హాఫ్ మార్క్ ఉంటుంది, హాఫ్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది ఈ స్టేట్మెంట్కి. సిన్స్ ది అబోవ్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ QE అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ చూసినట్లయితే అక్కడ QE అంటే క్వాడ్రాటిక్, Q అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసినట్లయితే లెట్ ద m1 by n1 and m2 by n2 be the root of above quadratic equation. అంటే m1 by n1 and m2 by n2 be a root of quadratic equation, above quadratic equation. అంటే ఇదే మన అబోవ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనం రూట్ అప్లై చేసిన తర్వాత రూట్ ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ m1 by n1 plus m2 by n2 is equal to -4/5. తర్వాత మనం సేమ్ ఇదే m1 by m2 into m2 by n2 is equal to -3/5 మనం వాల్యూస్ తీసుకున్నట్లయితే అలా అవుతుంది. తర్వాత m1 m2 by -3 is equal to n1 n2 by 5. ఈ తర్వాత ఇక్కడ ఈక్వేషన్ 3 తీసుకోవాలి, ఎందుకంటే మనం పైన 2 ఈక్వేషన్స్ తీసేసుకున్నాం, ఆ తర్వాత ఈక్వేషన్ 2 రావాలి. కాకపోతే ఇది మనకి ఒక టేకప్ ఈక్వేషన్. తర్వాత ఈక్వేషన్ 1 is equal to అంటే మనం ఈక్వేషన్ 1 ఏంటి, L is equal to ఈక్వేషన్ 1 ఏంటి, L is equal to -m-n. దాన్ని ట్రాన్స్పోజ్ చేసి మనం m is equal to -l -n చేసాము. ట్రాన్స్పోజ్ ఇంటూ m is equal to -l -n. తర్వాత దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈక్వేషన్ 2లోకి సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ వస్తాయి. 2n of -l -n ప్లస్ 3nl minus 5l minus l minus n ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మనం ఈ ఈక్వేషన్ని మనం మల్టిప్లై చేస్తే -2nl -2n² ప్లస్ 3nl ప్లస్ 5l² ప్లస్ 5ln ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత 5l² ప్లస్ 6ln -2n² ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఇందాక సేమ్ ప్రాసెస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇదిగో ఇలా ఈ ఈక్వేషన్ని మనం ఈ ఈక్వేషన్గా మార్చుకున్నాం. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసి ఈ ఈక్వేషన్గా మార్చుకున్నాం. కాకపోతే ఇక్కడ m/n అంటే l ఈజ్ ఈక్వల్ టు
L ఈజ్ ఈక్వల్ టు M మైనస్ N కాబట్టి ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు -L - N కాబట్టి M ఈజ్ ఈక్వల్ టు -L - N కాబట్టి ఇక్కడ మనం L/N వాల్యూస్ చూస్తాము. ఇక్కడ ఇందాక L ఈజ్ ఈక్వల్ టు కాబట్టి M/N తీసుకున్నాము. ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు కాబట్టి L/N వాల్యూస్ చూస్తాము. 5L² + 6LN - 2N² ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ 5L² / N² + 6LN/N² - 2N² / N². ఇక్కడ సేమ్ మన ఇందాక ప్రాసెస్ తీసుకున్నట్లు 5L/N² + 6 ఆఫ్ L/N - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాకలాగే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. మనం ఇందాక అదేంటంటే సిన్స్ ద అబోవ్ ఈక్వేషన్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ L/N లెట్ ద L1/N1 + L2/N2 ఈజ్ ఈక్వల్ టు -6/5. ఇందాక సేమ్ ప్రాసెసే, కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే M1 M2 N1 N2. ఇక్కడ మనం L1 L2 - 2 ఈజ్ ఈక్వల్ టు N1 N2 ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ వస్తుంది. L1 L2 - 2 ఈజ్ ఈక్వల్ టు N1 N2/5. ఈక్వేషన్ యాజ్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 వి గెట్ ద తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 వి గెట్ ద L1 into L1 into L2 by -2 is equal to M1 M2 by -3 is equal to N1 N2/5. We get the values L1 L2 by -2 is equal to M1 M2 by -3 is equal to N1 N2/5. So మనం L1 L2 values -2k, M1 M2 is equal to -3k, N1 N2 is equal to 5k. Lastly we do the sum of L1 L2 plus M1 M2 plus N1 N2 is equal to 5k minus 2k minus 3k is equal to 5k minus 5k is equal to. మనం నెక్స్ట్ చూసినట్లయితే ఫైండ్ ద యాంగిల్ డైరెక్షన్ రేషియో అంటే డైరెక్షన్ రేషియో DR. ఇక్కడ ఇప్పటి వరకు మనం డైరెక్షన్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు DR మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్ 3 మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ ఈజీగా గ్యారంటీ ఇస్తారు. 1 క్వశ్చన్ గ్యారంటీ. 1 క్వశ్చన్ గ్యారంటీగా ఈ 3 క్వశ్చన్స్లో ఇస్తారు. సో ఫైండ్ ద యాంగిల్ డైరెక్షన్ రేషియో ఆఫ్ ద 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్స్ ఆఫ్ L + M + N ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L² + M² - N² ఈజ్ ఈక్వల్ టు 0. మనం సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన 2 ఈక్వేషన్స్ని గివెన్ లైన్స్ ఆర్ L + M + N ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వేషన్ 1, L² + M² - N² ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1ని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాము. L ఈజ్ ఈక్వల్ టు -M - N. తర్వాత మనం ఆ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే L² + M² - N² ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు మనకి -M - N² + M² - N² ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత M² + N² + 2mn + M² - N² ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మనం దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 2m² + 2mn మనం దీన్ని కామన్ చేస్తాము. అప్పుడు మనకి 2m ఆఫ్ n + m, అప్పుడు 2m² + 2mn అవుతుంది. 2m ఆఫ్ n + m ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మనం 2mని అంటే n + mని బై చేస్తాము ఇక్కడ ట్రాన్స్పోజ్ మెథడ్లో. సో తర్వాత మనకి 2m ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. m ఈజ్ ఈక్వల్ టు 0, m + n ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -n. సో మనం ఫస్ట్ ఇక్కడ ఈ కేస్ 1 చూస్తాము. పుట్ ద m ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ది ఈక్వేషన్. మనం వచ్చే గివెన్ ఈక్వేషన్లో 1 పెడతాము. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో m ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు మనకి L + 0 + n ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత L మనం సింప్లిఫై చేసిన తర్వాత L ఈజ్ ఈక్వల్ టు -n వస్తుంది. సో మనం డైరెక్షన్ క్వశ్చన్ రేషియో కనుక్కున్నప్పుడు L/M/n ఈజ్ ఈక్వల్ టు -n/0/n ఈజ్ ఈక్వల్ టు అంటే -1 0 -1. సో ది డైరెక్షన్ రేషియో ఆఫ్ ది లైన్ ABC ఆర్ డైరెక్షన్ క్వశ్చన్ ఆఫ్ ది లైన్ DABC ఈజ్ ఈక్వల్ టు -1 0 1. ఇక్కడ చూసినట్లయితే కేస్ 1లో మనకి -1 0 1 వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళినట్టు మనం ఇక్కడ కేస్ 1 ఇందాక చూసాము. ఇప్పుడు కేస్ 2 చూస్తాము. పుట్ ద m ఈజ్ ఈక్వల్ టు -n ఇన్ ద ఈక్వేషన్ 1.
అప్పుడు L మైనస్ n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత L మైనస్ n ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అలాంటప్పుడు మైనస్ n ప్లస్ n క్యాన్సిల్ అయిపోయినప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 ఈజ్ 2 మైనస్ n ఈజ్ టు n వస్తుంది. ఇప్పుడు A2 B ప్లస్ A2 B2 C2 ఈజ్ ఈక్వల్ టు 0 -1 ది వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చినట్లయితే డైరెక్షన్ క్వశ్చన్ అడగలేదు, డైరెక్షన్ రేషియో, దట్ మీన్ డైరెక్షన్ రేషియో, దట్ మీన్ డిఆర్ అడిగారు. డిఆర్ అడిగినప్పటికీ మనం రేషియో అంటే యాంగిల్ కనుక్కోవాలి. మనకి యాంగిల్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ చేస్తాము. మనకు అలా చేసినప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇక్కడ దీనికి రూట్ 2 దీనికి రూట్ 2 అలా రూట్ 2 వచ్చినప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యి ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇక్కడ మన ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2, ఎందుకంటే 2 రూట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1/2. దెర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 1/2. తర్వాత ఈ కాస్ థీటా ఇటు వెళ్తుంది. దెర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ π/13. ఇక్కడ π/3 అంటే 180/3, అది 60 అవుతుంది. దెర్ఫోర్ కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2, అది మనకు తెలిసిన వాల్యూ. సో మనం దీన్ని ఈ ఫార్ములో రాస్తాము, అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ π/3. సో ఇది ఫ్రెండ్స్ డీసీస్ అండ్ డిఆర్స్లో సమ్స్. కేవలం ఈ 3 సమ్స్ వస్తాయి. మనం ఎన్ని సమ్స్ చేసినా కానీ ఈ 3 సమ్స్లో నుంచి ఖచ్చితంగా 1 సమ్ వస్తుంది. అంటే చాలా వరకు ఈ సమ్ మోడల్సే వస్తాయి. సో ఈ మోడల్ చూసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన డిస్క్రిప్షన్ లింక్లో కూడా మీకు మ్యాథ్స్ మీ మోడల్ పేపర్ అండ్ ఈ మెటీరియల్ మీకు పెట్టాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.